వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ నేను అరౌండ్ 11:30-12 చూస్తునేటప్పుడు డౌజోన్స్ నాస్డాక్ రెండు కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బట్ డౌజోన్స్ కంప్లీట్గా రికవరీ అయిపోయింది. బట్ కాకపోతే డౌ ఫ్యూచర్స్ ఇప్పటికీ స్టిల్ కూడా నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఈరోజు 2 PM తర్వాత కొన్ని స్టాక్స్లో హ్యూజ్ మూమెంటం కనిపించవచ్చు. ఎందుకు ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్, ఎస్టర్డే జరిగిన యూఎస్ ఇరాన్ యొక్క మీటింగ్ అవుట్కమ్ ఏమొచ్చిందన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సింది ఉంది. అట్లానే వీకెండ్ కదా, ఆబ్వియస్లీ ఫ్రైడే వచ్చినప్పుడు కొంచెం మార్కెట్లో షార్ట్ కవరింగ్ అని లాంగ్ అన్వైండింగ్ అని కనపడుతుంటుంది. అది డిపెండ్స్ ఆన్ లాస్ట్ 4 days. సో అది కూడా మనం డిస్కస్ చేయాలి. సో ఇవన్నీ డిస్కస్ చేసి ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడి వీడియోని ఎండ్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ మేము మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌజోన్స్ చూస్తే 17 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ ఏమో 273 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. యాక్చువల్గా నిన్న కాకుండా మొన్న యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత యూఎస్లో ఇంపార్టెంట్ కంపెనీ అయి ఉన్న ఎన్విడియా యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ ఏవైతే వచ్చినాయో ఆ ఎర్నింగ్స్ అయితే మాత్రం ఎన్విడియావి పాజిటివ్గానే వచ్చినాయి. మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా పాజిటివ్గానే ఇచ్చింది. కానీ ఏ కన్సర్న్స్ వల్ల ఎన్విడియాలో ఒక బిగ్ ఫాల్ అయితే మాత్రం వచ్చింది. ఈవెన్ మీరు చూస్తే నాస్డాక్లోని హైయెస్ట్ లూజర్గా చూస్తే అంటే మ్యాక్స్ లూజర్ పర్సంటేజెస్ ప్రకారంగా చూసుకుంటే ఎన్విడియా టాప్ 1లో ఉంది. 5.47% డ్రాప్ అయింది. ఎన్విడియా డ్రాప్ అవడంతో బ్రాడ్కామ్, మైక్రాన్, ఇంటెల్, ఇలా సీగెట్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా 2% to 3% వరకు కరెక్షన్ అయినాయి. అందువల్ల నాస్డాక్లో మనకి డ్రాప్ అయితే మాత్రం కనిపించింది. నాస్డాక్లో డిక్లైన్ వస్తే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద డిక్లైన్ వస్తుంది అనేది మీకు తెలుసు. ఎందుకంటే నాస్డాక్ అనేది టాప్ టెక్ 100 కంపెనీస్ అనమాట. సో టాప్ 100 కంపెనీస్ కానీ టెక్ రిలేటెడ్ కంపెనీస్ డ్రాప్ అయితే మన ఇండియాలో కూడా టెక్ రిలేటెడ్ స్టాక్స్లో కరెక్షన్ కనిపించడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత డౌజోన్స్ 17 పాయింట్స్ పాజిటివ్గా రికవరీ అవ్వడానికి రీజన్ నిన్న యాక్సెంచర్ కంపెనీ ఆల్మోస్ట్ 6% వరకు పెరిగింది. సో యాక్సెంచర్ కంపెనీ 6% పెరగడానికి మిస్ట్రల్ ఏ డీల్ అయితే మాత్రం ఆ కంపెనీకి జరిగింది. సో దానివల్ల 6% పెరిగింది. అందుకు డౌజోన్స్ లిటిల్ బిట్ రికవరీ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. సో దిస్ ఈజ్ ఎన్ అనదర్ అప్డేట్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ నైట్ ఓకే, సో యుఎస్ ఇరాన్ యొక్క డీల్ ఏం జరిగింది? యుఎస్ ఇరాన్ డీల్ ప్రకారంగా చూసుకుంటే సో అంటే ఇద్దరి మధ్య డైరెక్ట్ మీటింగ్ అవ్వలేదంట, కానీ ఇండైరెక్ట్గా టాక్స్ జరిగినాయంట. మీడియేటర్ కొన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే సిగ్నిఫికెంట్ ప్రాసెస్ అంటే ఇప్పటికీ కూడా ఆన్ గోయింగ్లో ఉంది. అయితే ఇద్దరి మధ్య కూడా ఎవరు గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. ఓకే, ఎవరో ఒకరు తగ్గాలి కదా, ఎవరు తగ్గుతున్నారు అనేది క్లారిటీ రాలేదు. అండ్ అట్లా అని చెప్పేసి వారిని సిద్ధం చేయడానికి అని చెప్పేసి ఎటువంటి క్లారిటీ కూడా రాలేదు. నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇద్దరి మధ్య కూడా మీటింగ్ ఉంది. మేబీ ఆ మీటింగ్లో ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్స్ కనపడితే మేబీ నేను అప్డేట్ చేస్తాను. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం ప్రోగ్రెస్లోనే ఉంది. కానీ పాజిటివ్గానే క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నానని మీడియేటర్ అయితే మాత్రం చెప్పారు. ఏదైతే మీడియేటర్ చెప్పారో దాని తర్వాత క్రూడ్ ప్రైస్ మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, 0.76% డిక్లైన్ అయింది. బ్రెంట్ ఆయిల్ WTI అయితే మాత్రం 0.37% డిక్లైన్ అవ్వడం అయితే మాత్రం జరిగింది. ఓకే, సో అది ఫస్ట్ వన్ క్రూడ్ ఆయిల్ అప్డేట్ అయితే. నౌ డౌజోన్స్ ఇట్లా క్లోజ్ అయిన తర్వాత, నాస్డాక్ క్లోజ్ అయిన తర్వాత యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యాజ్ ఆఫ్ నో న్యూట్రల్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నట్టు అయితే మాత్రం కనపడుతున్నాయి. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చెక్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నౌ డవ్ ఫ్యూచర్స్ -260 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో -70 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. రీజన్స్ ఏమున్నాయనేది నేను ట్రాక్ చేస్తే ఎక్కడ కూడా నాకు సడన్గా డౌజోన్స్ కరెక్షన్ అవ్వడానికి ఏంటి అనేది నాకు కనిపించట్లేదు. బేసిక్గా నెట్ఫ్లిక్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 9% పెరిగింది. మార్కెట్ అవర్స్ క్లోజ్ అయిన తర్వాత, యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్ 9% పెరిగినట్టు కనపడుతుంది. ఎందుకంటే వార్నర్ బ్రో అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీస్లోని వార్నర్ బ్రోస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంది నెట్ఫ్లిక్స్. అయితే దానికన్నా వేరే కంపెనీ పారామౌంట్ స్కైడాన్స్ అనే కంపెనీ అయితే మాత్రం $31 పెర్ షేర్ అయితే మాత్రం కొనుక్కోవడానికి ఛాన్స్ చూపిస్తున్నారంట. సో వార్నర్స్ వాళ్ళు అయితే మాత్రం పారామౌంట్ స్కైడాన్స్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నారు. అయితే నెట్ఫ్లిక్స్ దాన్ని కొనాలనుకోవట్లేదు. ఎందుకంటే అంత హయ్యర్ వాల్యుయేషన్లో కొంటే మాకు మనీ వేస్ట్ అని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్కి అమౌంట్ సేవ్ అయినంటే సేమ్ టైం వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ అంత హై ప్రైస్
బై చేయకుండా డిక్లైన్ చేసుకున్నట్టే. ఇది నెట్‌ఫ్లిక్స్‌కి పాజిటివ్, అందువల్ల పాజిటివ్ సైడ్ కనపడుతుంది. కానీ డౌ జోన్స్ ఎందుకు 246 పాయింట్స్ నెగెటివ్ సైడ్ వెళ్తుందనేది నాకు అర్థం కాలేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే టు బీ ఆనెస్ట్ చెప్పండి. ఎందుకంటే తెలియకపోతే తెలీదని చెప్పడంలో తప్పేముంది. సో ఎవరైనా వ్యూవర్స్ ఉంటే సో బెటర్ వేలో నాకన్నా న్యూస్ అప్డేట్స్ ఎవరైనా చూసుంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. సో డెఫినెట్‌గా వేరే వ్యూవర్స్‌కి అయితే మాత్రం అది హెల్ప్ అవుతుంది. కరెంట్లీ యెస్టర్‌డే కరెక్షన్ అయిన నాస్డాక్ బట్టి చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ అయితే 25,635 యెస్టర్‌డే మనకి క్లోజ్ అయింది. కరెంట్లీ 25,545 దగ్గర చూపెడుతుంది గిఫ్ట్ నిఫ్టీ. అంటే అప్రాక్సిమేట్లీ 80-90 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మాత్రం చూపెడుతుంది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసేటప్పుడు ఏడియర్స్ని చూడండి. ఏడియర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. వాటి ప్రకారంగా చూసుకుంటే ఇన్ఫోసిస్ 3% పాజిటివ్లో క్లోజ్ అయింది. విప్రో 2% పాజిటివ్లో క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ రెండు కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. నిన్న నాస్డాక్ వచ్చేసరికి అంత నెగిటివ్ సైడ్ వెళ్ళినా ఇక్కడ ఇన్ఫోసిస్ విప్రో మాత్రం పాజిటివ్ సైడ్ వెళ్ళింది. సో రెండు మిస్ మ్యాచ్ అవుతున్నాయి కదా, అలా మిస్ మ్యాచ్ అయినప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇంకోటి ఏంటంటే నిన్ననే సిఎల్ఎస్ఏ వాళ్ళు సమ్ అదర్ బ్రోకరేజెస్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఐటీ కంపెనీస్లో ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వచ్చినట్టే సెల్ ఆఫ్ అనేది. ఎందుకంటే షార్ట్ టైంలో హెవీగా ఫాలో అయింది. బట్ కాకపోతే రికవరీ అవ్వడం కొంచెం టైం పట్టొచ్చు. కానీ సో నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే మాత్రం ఇంకా లిమిటెడే అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారు. దానివల్ల ఏడిఆర్ పాజిటివ్ సైడ్ వెళ్ళిందా, లేకపోతే సో ఇక్కడ కొంచెం మనకి చేంజ్ చేయడం కోసం, అంటే డైవర్ట్ చేయడం కోసం ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి మళ్ళీ ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కరెక్షన్ అవుతుంది అనేది తెలియదు. అది తెలియదు అని అనుకునేటప్పుడు, అంటే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదు, లేకపోతే నాన్ సింక్లో మార్కెట్ మూవ్ అవుతుంది, సో ఏడిఆర్స్ కనపడుతున్నాయి అనేటప్పుడు ఫస్ట్ 15-30 మినిట్స్ ట్రేడ్ చేయకుండా వదిలేయడం అనేది బెస్ట్. ఓకే, ఇక్కడి వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నా టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళే ముందు ఇంకొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఎఫ్ఐడిఏ డేటా ప్రకారంగా చూసుకుంటే యెస్టర్డే ఎఫ్ఐ 3,465 crores మార్కెట్లో సెల్ చేశారు. డిఏ అయితే మాత్రం 5,031 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో పొజిషన్స్ బిల్డ్ చేసినది చూస్తే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ స్టిల్ ఎప్పటికీ కూడా 1 lakh పొజిషన్స్ని నెగిటివ్ సైడ్ అయితే మాత్రం హోల్డ్ చేస్తున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం -48,000 పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ సెల్లింగ్ నెంబర్ తక్కువ ఉన్న ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ అయితే మాత్రం వాళ్ళు షార్ట్ పొజిషన్స్ 80% అయితే మాత్రం క్యారీ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. ఇట్లా కనిపించినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 4 days మార్కెట్ బట్టి ఈరోజు వీకెండ్ డెసిషన్ మారే అవకాశం కూడా ఉంటుంది. అది టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను మీకు చెప్తాను. నా మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈవెన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఏంటంటే మన ఇండియా సైడ్ నుంచి జీడిపి డేటా రాబోతుంది. మార్కెట్ అవర్స్లో ఏం లేవు కాబట్టి 4 o'clockకి ఇండియా జీడిపి డేటా రాబోతుంది. లాస్ట్ టైం జీడిపి 8.2%తో గ్రోత్ అయితే మాత్రం కనిపించింది. ఈసారి ఎస్టిమేషన్ 7.2 నుంచి 7.8 తక్కువగానే వస్తుందని ఉంది. బట్ కాకపోతే ఆర్బీఐ రీసెంట్గా మానిటరీ పాలసీస్లో కానీ బడ్జెట్లో కానీ ఆల్రెడీ జీడిపి గ్రోత్ రేట్ అనేది 7-7.5% ఇన్ బిట్వీన్ ఆల్రెడీ మనకు వచ్చిందే కాబట్టి ఈ నెంబర్ వస్తే పర్వాలేదు. కానీ దీనికన్నా తగ్గిపోతే, అంటే 7.2 కన్నా తగ్గిపోతే మాత్రం మేబీ మండే మార్కెట్స్కి అది నెగిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేసే అవకాశాలు అయితే మాత్రం ఉంటుంది. అది కొంచెం ఫోకస్ చేయండి. తర్వాత యూఎస్ సైడ్ నుంచి పీపీఏ మంత్ ఆన్ మంత్ డేటా, కోర్ పీపీఏ మంత్ ఆన్ మంత్ డేటా అయితే మాత్రం ఉంది. సో ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ మార్కెట్ అవర్స్ క్లోజ్ అయిన తర్వాత. నా మార్కెట్ అవర్స్లో 2 o'clockకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అదేంటంటే ఎంఎస్సిఐ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్. బేసిక్గా ఎంఎస్సిఐ అంటే అర్థం కాని వాళ్ళకి సింపుల్గా చెప్పేస్తాను. ఎంఎస్సిఐ అంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఇంటర్నేషనల్ పరంగా క్రియేట్ చేసిన ఒక ఇండెక్స్ అనమాట. ఓకే, సో ఈ ఇండెక్స్ అనేది ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ 50లోని టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కదా, ఎంఎస్సిఐ అంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు కూడా టాప్ ఇండెక్సెస్ని వాళ్ళు ఓన్గా, సో ఎంఎస్సిఐ గ్లోబల్ ఇండెక్స్ అని చెప్పేసి ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ అని చెప్పి కొన్ని మార్కెట్ ఇండెక్సెస్ వాళ్ళు పెట్టారు. అందులో ఇండియన్ స్టాక్సే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం మీద ఉన్న టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ ఇండెక్స్లో పెడతారు. అసలు ఆ ఇండెక్స్కి ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధం ఏంటంటే వాళ్ళు ఆ ఇండెక్స్లోని బాగా రీసెర్చ్ చేసి పెడతారు. అలా పెట్టారు అని అంటే డెఫినెట్గా వాళ్ళు ఆ కంపెనీస్ మీద పాజిటివ్ రీసెర్చ్ చేశారనే కదా అర్థం. సో దాన్ని బేస్ చేసుకొని ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ చాలామంది ఆ స్టాక్స్లో బై చేస్తారు. వీళ్ళు ఎవ్రీ 3 monthsకి వాళ్ళ యొక్క రీబ్యాలెన్సింగ్ని అయితే మాత్రం చెప్తారు. ఇక్కడ చూడండి, ఫిబ్రవరి, మే, ఆగస్ట్, నవంబర్లో ఇండెక్స్లోని ఏవైనా స్టాక్స్ పెర్ఫామ్ చేయకపోతే ఆ స్టాక్స్ని తీసేయడం కానీ లేకపోతే యాడ్ చేయడం కానీ చేస్తారనమాట. ఇప్పుడు రైట్ నౌ ఈ ఎంఎస్సిఐ ఇండెక్స్లోని ఆదిత్య బిర్లాలోని అలానే ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ని యాడ్ చేస్తున్నారనమాట. అలా యాడ్ చేయడం వల్ల ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్లో అప్రాక్సిమేట్లీ $257 million, $238 million మోస్ట్లీ బై చేయడానికి అంత అమౌంట్ అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ వెళ్తుందని కూడా చెప్తున్నారు. ఐఆర్సిటీసీ అమౌంట్ని ఇండెక్స్ నుంచి తీసేస్తున్నారు, ఐఆర్సిటీసీ స్టాక్ని. దానివల్ల $142 million
అమౌంట్ అయితే మాత్రం అవుట్‌ఫ్లో అవుతుంది. అంటే సెల్లింగ్ జరిగే అవకాశం ఉంటదని కూడా చెప్తున్నారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కి వెయిటేజ్ పెంచుతున్నారు. కొన్ని స్టాక్స్‌ని తీసి కొన్ని స్టాక్స్‌ని పెట్టేటప్పుడు వెయిటేజ్ పర్సెంటేజ్ చేంజ్ చేయాలి కదా! అందులో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కి వెయిటేజ్ పెంచుతున్నారు. అందువల్ల $172 మిలియన్ ఇన్‌ఫ్లో అయితే మాత్రం ఉంటుంది. సో, ఇది ఎక్స్‌పెక్టేషన్ అయితే మాత్రం ఈ స్టాక్స్‌లో అయితే మాత్రం వాలటాలిటీ కనపడతది. అంతేకాదు స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కూడా అడ్జస్ట్‌మెంట్స్ జరుగుతున్నాయి. అందులో ఎక్స్‌క్లూజన్‌లో చూడండి గోకాల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఎల్&టి ఫైనాన్స్, స్టెర్లైట్ టెక్నాలజీస్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, అశోక్ బిల్కన్, అనూప్ ఇంజినీరింగ్ ఇట్లా స్క్రీన్ మీద కనబడుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్స్క్లూడ్ చేస్తూ గ్రీన్లో ఉన్నాయి చూసారా ప్రీమియర్ ఎనర్జీ, ఎన్ఎస్డిఎల్, ఎంక్యూర్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ సిమెంట్ అని ఈ కంపెనీస్లో ఇన్ఫ్లో అయితే మాత్రం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ రిమూవ్ చేసి ఈ స్టాక్స్ని అయితే మాత్రం యాడ్ చేసుకుంటున్నట్టు అయితే మాత్రం చెప్తున్నారు. సో దీనివల్ల ఈ స్టాక్స్లో కూడా మొమెంటం చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ ఈ స్టాక్స్లో కూడా మొమెంటం చేంజ్ అవ్వచ్చు. 2 తర్వాత ఈ స్టాక్స్ని ఫోకస్ చేయండి. ఈ స్టాక్స్లో ఎఫ్&ఓ పొజిషన్స్ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. నా టెక్నికల్గా మార్కెట్ అనాలిసిస్కి వద్దాం. నిఫ్టీ 50 పరంగా చూసుకుంటే లాస్ట్ 4 రోజులు ఏం జరిగింది అని అంటే మండే వచ్చేసరికి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నించింది. ట్యూస్డే హెవీ ఫాల్ వచ్చిన క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ హరామీ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి. ఎలా ఫామ్ అవుతున్నాయి చూడండి. స్టార్టింగ్ క్యాండిల్ అప్ సైడ్ విత్ రిజెక్షన్ ఉంది అండ్ నెక్స్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ రిజెక్షన్ ఉంది. అంటే రిజెక్షన్స్ మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. మార్కెట్ హయ్యర్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ రావడానికి మోస్ట్లీ రిజెక్ట్ అయితే మాత్రం అవుతున్నాయని. ఇప్పుడు దీన్ని బట్టి ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో ఇన్ బిట్వీన్లోనే మార్కెట్ కన్సాలిడేషన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా అయితే మాత్రం 25,370 ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ సేమ్ టైం రెసిస్టెన్స్ లెవెల్ పరంగా చూసుకుంటే కామన్గా ఉన్నది 25,660. నేనైతే మాత్రం ఈరోజు మార్కెట్ వాలటైల్గా ట్రేడ్ అవుతుంది అనుకుంటున్నా. వీకెండ్స్ మార్కెట్ని డిస్టర్బ్ చేసే అప్డేట్స్ ఏం లేవు. బట్ స్టిల్ ఇప్పటికీ ఫ్రైడే లాస్ట్ 4 డేస్ బట్టి ఉంటుంది. లాస్ట్ 4 డేస్ కానీ పాజిటివ్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఫ్రైడే డౌన్ సైడ్ ఉంటుంది. లాస్ట్ 4 డేస్ డౌన్ సైడ్ ఉందనుకోండి, సో మేబీ మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తుంది. అదే లాస్ట్ 4 డేస్ కన్సాలిడేషన్లో ఉందనుకోండి, అంటే న్యూట్రల్గా ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి రాలేదు, అంటే పెరగలేదు తగ్గలేదు అని అనుకోండి, మార్కెట్ మోస్ట్లీ కన్సాలిడేషన్లోనే కంటిన్యూ అయిపోతుంది. ఎందుకంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ కన్సాలిడేషన్ నుంచి ఏదో ఒక పొజిషన్ ఎగ్జిట్ చేయడము ఏదో చేస్తారు. సో ఏ ఈవెంట్స్ లేదనేటప్పుడు మార్కెట్ని రేంజ్ బౌండ్లోనే పెట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. అది నా ఒపీనియన్. ఒకవేళ డైరెక్షన్ మారాలి అని అంటే మాత్రం 25,370 బ్రేక్ అవుతుంటే డౌన్ సైడ్ రావచ్చు, 25,660 బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళచ్చు. ఇది మేజర్ అప్డేట్స్ అయితే. ఐటీ స్టాక్స్ కోసం ఫస్ట్ 30 మినిట్స్ ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే నాన్ సింక్ డేటా కనపడుతుంది కాబట్టి ఐటీ స్టాక్స్కి బెటర్ ట్రేడ్ చేయకుండా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. నిఫ్టీకే కాదు ఈవెన్ సెన్సెక్స్కి అయినా సేమ్ అంతే. అయితే సెన్సెక్స్కి సపోర్ట్ లెవెల్ చేంజ్ అయింది. 82,200 వన్ డే టైం ఫ్రేమ్లో చూపిస్తే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 81,982 ఉంది. సో మేబీ ఇది ఒక జోన్గా తీసుకోండి. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాతనే డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే అప్ సైడ్ 83,000 వరకు మేబీ మనం షార్ట్ కవరింగ్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 4 డేస్ నుంచి ఇంపార్టెంట్ అంటే సో రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. సో కామన్గా మాట్లాడుకుంటే 60,856 అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కానీ మాట్లాడుకుంటే 61,320. సో మోస్ట్లీ ఈ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ రేంజ్ లెవెల్స్నే మనం డైరెక్షనల్ మూమెంటంకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు మనం మూమెంటం చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే 28,200 సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం 28,500. సో ఈ రెండు లెవెల్స్లోనే మోస్ట్లీ ఫిన్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఎస్టర్డే బిట్ కాయిన్ ఆల్మోస్ట్ మీరు చూస్తే, ఎందుకంటే డే బిఫోర్ ఎస్టర్డే ఆల్మోస్ట్ బిట్ కాయిన్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది కదా, ఇప్పుడు కన్సల్టేషన్ ఫేజ్లోకి వెళ్తుంది. సో కన్సల్టేషన్ ఫేజ్ అని ఎందుకన్నానంటే, ఒక్కసారి సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత రివర్స్ వెళ్ళేటప్పుడు అది రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు అది సపోర్ట్ లెవెల్గా మారిపోతుంది. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే అది ఫాల్ రావడం కష్టం. సో అలానే రెసిస్టెన్స్ లెవెల్ ముందునే ఉంది కాబట్టి ఇక్కడ కొంత కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇస్తుందని నా ఒపీనియన్. బిట్ కాయిన్లోనే కాదు, ఈవెన్ గోల్డ్ పరంగా చెక్ చేసుకున్నా గోల్డ్లో కూడా యాజ్ ఆఫ్ నౌ సో రికవరీ అయితే కనపడుతుంది. కానీ లాస్ట్ 3 డేస్ నుంచి ఒక రేంజ్ అయితే మాత్రం గోల్డ్కి ఫామ్ అవుతుంది చూడండి. ఎనీథింగ్ ఈ రేంజ్ బ్రేక్ అయితే గోల్డ్లో మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేంజ్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం గోల్డ్లో మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేసే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది గోల్డ్ పైన అప్డేట్. గోల్డ్లో మీరు హై లెవరేజ్తో ఒకవేళ ట్రేడ్ చేద్దాం అనుకుంటే అది కూడా లాంగ్ టర్మ్, ఓకే, సో లైక్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ లాగా
ఎక్స్పైరీ డేట్స్ అంటూ ఏం లేవు. అట్లా మీరు బై చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అందులో ప్యాక్స్జీ గోల్డ్ అని ఉంటుంది, యూఎస్ స్టాక్స్ ఉంటాయి, క్రిప్టో ఉంటుంది. మొత్తం అన్నిటిలో మీరు హై లెవరేజ్తో పెర్పెచువల్ బాండ్స్తో మీరు ట్రేడింగ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని వాళ్ళు కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. నా ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే స్టాక్స్ అయితే మాత్రం ఏం లేవు. సో అన్నీ నార్మల్ స్టాక్సే. సో ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు తెలియజేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన అనాలిసిస్, ఇచ్చిన డేటా పాయింట్స్, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ కూడా హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.